మనం ఇందూర్ నగరానికి సుమారు 7-8 కిలోమీటర్ దూరంలో ఉన్న సారంగపూర్ హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఈ హనుమాన్ టెంపుల్ని చూడండి, ఆరెంజ్ కలర్లో మొత్తం మనకు కాషాయమయంగా కనిపిస్తుంది. అలాగే ఈ హనుమాన్ టెంపుల్ అనేది చాలా ఎత్తులో కొండపైన కట్టారు. అసలు ఈ కొండపైన ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, అసలు సారంగపూర్ హనుమాన్ చరిత్ర ఏంటి తెలుసుకుందాం రండి. మనము సారంగపూర్ హనుమాన్ టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూడండి, భక్తులతో కిక్కిరిసిపోతుంది సారంగపూర్ హనుమాన్ టెంపుల్. ఒక్కసారి జై శ్రీరామ్ స్వాములు. ఇక్కడ భక్త సందోహంతో కిక్కిరిసిపోతుంది సారంగపూర్ హనుమాన్ టెంపుల్. వీళ్ళందరూ హనుమాన్ మాలలో ఉన్నారా ప్రభు? మీరందరూ మాల వేసుకుంటు మాల వేసుకునే ప్రోగ్రాంలో ఉన్నారు వీళ్ళందరూ. జై శ్రీరామ్ మీ అందరికీ. ఇక్కడ మనకు మన ముందు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ప్రతి దేవాలయంలో ధ్వజస్తంభం సన్నగానో లేకుంటే ఇత్తడి రాగితో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకు ధ్వజస్తంభం ఏకంగా రాతితో కట్టింది ఉంది. అలాగే దీపాలు పెట్టుకునే పండుగ వేళలో, ఉత్సవ వేళలలో దీపాలు పెట్టుకునేలా రాతితో కట్టిన ధ్వజస్తంభాన్ని ఇక్కడే చూస్తున్నాం మనం. సారంగపూర్లోనే ఉంది. వేరే ఏ దేవాలయాల్లో కూడా మనకు సన్నగా కనిపిస్తుంది ధ్వజస్తంభం. ఒక్కసారి ధ్వజస్తంభాన్ని చూడండి. సో ఈరోజు మనం సారంగపూర్ టెంపుల్లోని హనుమాన్ టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ ఒక్కసారి చూడండి, మొత్తం భక్తులతో కిక్కరిసి ఉంది. ఇక్కడ మనకు ముఖ్యులైన పూజారు ఉన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్, మీ పేరు? నా పేరు శశికుమార్ రామదాస్ అండి. శశికుమార్ రామదాస్. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి? గత 38 సంవత్సరాలు చేస్తున్నాను. 38 సంవత్సరాల నుంచి ఇక్కడ అర్చకత్వం చేస్తున్నారు సార్. ఓకే సార్, ఈ సారంగపూర్ టెంపుల్ అనేది చాలా ఎత్తులో ఉంది, కొండ పైన ఉంది. అసలు దీన్ని ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారు, దీని చరిత్ర ఏంటి సార్? మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అతులిత బలధామం హేమశైలాభదేహం ధనుజవనకుశానం జ్ఞానీనాం అగ్రగణ్యం సకల గుణ నిధానం వానరానామదేశం రఘుపతి ప్రియ భక్తం వాతజాత్మ నమామి. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇది 400 సంవత్సరాల క్రితం దేవాలయము. ఈ సమర్థ రామదాస్ స్వామి గారు, అంటే ఇతను మహారాష్ట్ర, ఛత్రపతి శివాజీ గారు గురువు గారు. 400 సంవత్సరాల క్రితం నిజామాబాద్ని ఇందూర్ అనేవాళ్ళు. ఇందూర్ ప్రాంతంలో సమర్థ రామదాస్ స్వామి 4 సార్లు భారతదేశం తిరిగారు. ఆ సమయం నందు ఈ ఇందూర్ అనే ఈ పట్టణంలో కొన్ని సంవత్సరాల నుంచి వర్షాలు కురవలేదు. వర్షాలు కురవటానికి నిజామాబాద్లో నివసించే రాజు ఏం చెప్పాడంటే, బ్రాహ్మణులకు అంతే పిలిపించి మీరు అంటే వర్షం పడేటట్టు యజ్ఞం తపస్సు చేయండి అని చెప్పేసరికి నిజామాబాద్లో బ్రాహ్మణులందరూ కరువు వచ్చింది. నిజామాబాద్లో నివసించే బ్రాహ్మణులందరూ వచ్చేసి సారంగం అనే అడవి ప్రాంతం ఇది. ఒకప్పుడు చాలా అడవి ఉండేది. ఈ అడవి ప్రాంతాల్లో వచ్చేసి ఇక్కడ ఎందుకంటే ఇక ప్రశాంతమైన వాతావరణం ఉందని చెప్పేసి ఇక్కడ వచ్చేసి బ్రాహ్మణులందరూ కూర్చొని తపస్సు చేస్తున్నారు అన్న వర్షం కురవటానికి. ఆ సమయం నందు సమర్థ రామదాస్ స్వామి వాళ్ళు చూసి అడిగారన్నట్టు, మీరు ఏం చేస్తున్నారంటే, స్వామివారు ఇక్కడ మేము కొన్ని సంవత్సరాల నుంచి వర్షాలు కురుస్తలేవు, వర్షాలు కురవటానికి మేము తపస్సు యజ్ఞం చేస్తున్నామని చెప్పారు. ఆ సమయం విని సమర్థ రామదాస్ స్వామి
ఏమీ భయపడకని చెప్పేసి తాను కూడా ఇక్కడ 11 రోజులు ఉండి తపస్సు చేశారన్నట్టు. తపస్సు చేసి ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంగా వెలిసారు. సమర్థ రామదాస్ స్వామి హనుమంతుడి యొక్క భక్తుడు అన్నట్టు. ఈ విధంగా సమర్థ రామదాస్ స్వామి 11 ఆంజనేయ స్వామి వెలిసి ఉన్నాయి. మిగతా మహారాష్ట్రలు ఉన్నాయి. అంత మొదలు ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ మహారాష్ట్రలు ఉండే 400 సంవత్సరాల క్రితం. అయితే సమర్థ రామదాస్ ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో వచ్చేసి 11 రోజులు తపస్సు చేశారు. చేస్తే సమర్థ రామదాస్ హనుమంతుడు భక్తుడు కాబట్టి ఇక్కడ హనుమంతుడు వెలిసి దర్శనం ఇచ్చారు. ఈ విగ్రహం ఏదిందో స్వయంగా వెలిసిందో, ఎవరు ఇది చెక్కింది కానీ ప్రతిష్ఠించింది కాదు. ఆ విధంగా వెలిసిన తర్వాత సమర్థ రామదాస్ స్వామి మన ఆంజనేయ స్వామికి చాలా షోడశోపచార పూజ అభిషేకం చేసిన తర్వాత చాలా వర్షం కురిసింది అన్నట్టు. వర్షాలు కురిస్తే అక్కడ రాజుగారు చాలా సంతోషించి ఇక్కడ వచ్చి బ్రాహ్మణులకు అడిగారు అన్నట్టు. బ్రాహ్మణులు ఏం చెప్పారంటే మాతో ఏం కాలేదు, ఈ సమర్థ రామదాస్ స్వామి ద్వారా అయిందని చెప్పేసరికి సమర్థ రామదాస్ స్వామి మీరు లోక కళ్యాణార్థం చాలా మంచి పని చేశారు చెప్పేసి మీకు సన్మానం చేయడానికి ఇక్కడ నుంచి నిజామాబాద్ తీసుకెళ్లారు. నిజామాబాద్ అంటే ఇందూరు. ఇందూరులో అక్కడ బ్రహ్మపురి ఒక ప్రాంతంలో అక్కడ బ్రాహ్మణులు నివాసం చేసిన ప్రాంతం బ్రహ్మపురి అంటారు. అక్కడ ఆ బ్రహ్మపురిలో సమర్థ రామదాస్ స్వామి ప్రతిరోజు పూజ చేసుకునే రాముని యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు అన్నట్టు. సమర్థ రామదాస్ స్వామి ఇందూరులో బ్రహ్మపురిలో బడా రామ మందిర్ అని ఉంటుంది. అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత నా శిష్యుడు ఆయన ఉద్ధవ స్వామి ప్రథమ శిష్యుని మఠాధిపతి నియమించారు అన్నట్టు. మఠాధిపతి ఇక్కడ సారంగపుర హనుమాన్ దేవాలయం ఒకటి అన్నట్టు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మఠాధిపతి ఆధీనంలో నడుస్తుంది. ఈ గుడికి ఓన్గా పాదుకలు ఉంటాయి. అవి సమర్థ రామదాస్ యొక్క శిష్యులు ఇక్కడ ఉన్న మఠాధిపతులకు పాదుకలు. ఆ మఠాధిపతి స్వర్గస్థులైన తర్వాత వారి యొక్క జపమాలను పెట్టి ఈ విధంగా ప్రతిష్ఠిస్తారన్నట్టు. ఇప్పుడు కూడా మఠాధిపతి ఆధీనంలో నడుస్తుంది దేవాలయం. ఇంకా ఇక్కడ నుంచి నిజామాబాద్ వెళ్ళటానికి సొరంగ మార్గం ఉండేది, ఇప్పటికీ ఉంది. ఇక్కడ నుంచి నిజామాబాద్ అడవి ప్రాంతం కాబట్టి ప్రతిరోజు సొరంగ మార్గం ద్వారా ఆ మఠాధిపతి ఇక్కడ వచ్చేసి పూజ చేసుకుని వెళ్ళేవారు అన్నట్టు. గత 60-70 సంవత్సరాల నుంచి ఇక్కడ భక్తులు రావడానికి మార్గం ఏర్పడ్డది. ఇప్పుడు చాలా భక్తులు వస్తూ ఉంటారు. ఇంకంటే శ్రావణ మాసం 1 నెల జాతర ఉంటుంది. హనుమాన్ జయంతి చైత్ర పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి చేస్తాము. ఇక్కడ 11 రోజులు కానీ 21 రోజులు కానీ 41 రోజులు కానీ స్వామివారి దగ్గర వచ్చి దర్శనం చేసి ప్రదక్షిణ చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణం శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ జపం చేస్తూ ఉంటే వారి యొక్క భక్తుల కోరికలు యథావిధంగా తీరుతాయి. అన్ని కష్టాలు తొలగిపోతాయి, సర్వ దుఃఖాలు నివారణమవుతాయి. ఇక్కడ బ్రహ్మాండంగా అమావాస్య రోజు, పూర్ణిమ రోజు, శనివారం రోజు చాలా దూరం నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఖాళీ వచ్చి మీరు ఒకసారి దర్శనం చేసుకుపోయినా కూడా మీ కార్యాలయ సిద్ధి అవుతాయని చెప్పేసి స్వామి అనుగ్రహం ఎంతటి దొరుకుతాయని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఇలాంటి శిఖరం ఇంకెక్కడ కనిపించదు, రాతితో కట్టింది. ఈ రాతితో కట్టింది. అప్పుడు ప్రత్యేకత ఉందా అంటే అప్పుడు ఆ సమయం నందు ఎటువంటి సిమెంట్ కానీ ఇసుక కానీ ఉండేది, అంటే ఇనుము కానీ ఉండేది కదా. అప్పుడు ఏంటంటే డంగు చున్నంతో కట్టేవారు. మొత్తం అడవి కాబట్టి ఇక్కడ అడవి అంటే రాళ్లతోటి కట్టారు దేవాలయం మొత్తం. ఈ దేవాలయం ఏదిందో 400 సంవత్సరాల క్రితం కట్టింది ఇది. అప్పుడే ఆ రాజుగారు కట్టించారు అన్నట్టు. ఇది చాలా విశాలంగా ఉంది. ఇది ఎంత విస్తీర్ణంలో ఉండొచ్చు? ఉంటదమ్మా ఒక 15 ఎకరాల వరకు ఉంటుంది. 15 ఎకరాల వరకు ఉంటుందా? అలాగే ఇందాక మీరు అన్నారు వాళ్ళ పాదాలు, అంటే ఎవరైతే ఇప్పుడు తనతో వచ్చారో వాళ్ళు ఈ టెంపుల్ కి ఎవరైతే సేవ చేశారో వాళ్ళందరి చిహ్నాలు అన్నారు, ఇవేనా సార్? ఇవే అమ్మా. జై శ్రీరామ్, జై శ్రీరామ్ మీ అందరికి. छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय, समर्थ गुरु रामदास महाराज की जय, समर्थ गुरु रामदास महाराज की जय, समर्थ गुरु रामदास महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय, भारत माता की जय, भारत माता की जय, सीता रामचंद्र भगवान की जय, सीता रामचंद्र भगवान की जय, श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. సో ఇక్కడ చూస్తున్నాం మనం పంతులు గారు చెప్పినట్టు ఇక్కడ పీఠాధిపతుల పాదముద్రికలతో వారికి చిన్న చిన్న గుళ్ళుగా నిర్మించడం జరిగింది. ఎందుకంటే సమర్థ రామదాసు గారితోనే వీరు కూడా వచ్చి ఇక్కడ ఈ మందిర నిర్మాణంలో కృషి చేశారంట. వారి చిహ్నంగానే ఇక్కడ వారి పాదముద్రికలను ప్రతిష్ఠించి చిన్న చిన్నగా గుళ్ళులా నిర్మించి వాళ్ళను స్మరించుకుంటున్నారు. ఇక్కడ మనకు సమర్థ రామదాసు గారి పాదాలు ఉన్నాయి. దీని గురించి మనం భక్తుని అడిగి తెలుసుకుందాం.
జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సార్ ఇవి సమర్థ రామదాస్ గారి పాదాలా అండి? అవునవును. 400 సంవత్సరాల కిందట ఇక్కడ కరువు వచ్చినప్పుడు సమర్థ రామదాస్ స్వామీజీ గారు ఇక్కడే ఉండి తపస్సు చేశారని మా పూర్వీకులు చెప్పేవాళ్ళు. ఓకే. వాళ్ళు స్వర్గస్థులైన తర్వాత వారి యొక్క జపమాలను ఇక్కడ పెట్టి ఇక్కడ పాదుకలు నిర్మించడం జరిగింది. ఇప్పటి వరకు 14 మంది మఠాధిపతులు ఇక్కడ మఠాధిపతిగా స్వీకరించడం జరిగింది. చివరిగా దినకర స్వామీజీ గారు మఠాధిపతిగా ఒక 2 సంవత్సరాల కిందట స్వర్గస్థులయ్యారు. వారి యొక్క పాదుకలు అవే అక్కడ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి మఠాధిపతి శ్రీ రామచంద్ర స్వామి గారు బ్రహ్మపురిలో నిజామాబాద్లో ఉన్నటువంటి ఇందూరు నగరంలో అక్కడ ఉంటారు స్వామీజీ. అక్కడ పెద్ద రామ మందిర్ అంటారు. అది కూడా ఈ యొక్క స్వారంగపూర్ యొక్క మఠం కిందికే అది కూడా వస్తుంది. ఇక్కడ ఆ యొక్క మఠాధిపతులే దీని యొక్క ఆధీనంలో గురి పర్యవేక్షణ అంతా చూసుకుంటారు. ప్రజెంట్ శ్రీ రామచంద్ర స్వామీజీ గారు మఠాధిపతిగా ఉన్నారు. ఆ విధంగా సమర్థ రామదాసు యొక్క మఠాలు నిజామాబాద్లో 8 ఉంటాయి. ఒకటి తుంగిని హనుమాన్ టెంపుల్, ఒకటి జుక్కాల్ రామ్ మందిర్, ఒకటి కందాకుర్తి రామ్ మందిర్, ఎడపల్లి రామ్ మఠం, గోవూరు రామ్ మఠం, బ్రహ్మపూర్లో ఉన్న పెద్ద రామ్ మందిర్, సారంగపూర్ ఉన్న హనుమాన్ మందిర్, ఈ విధంగా 8 రామ్ మఠాలు ఉంటాయి. ఈ విధంగా భారతదేశంలో సమర్థ రామదాసు యొక్క మఠాలు 32,000గా ఉన్నాయని ప్రతీతి. 32,000 మఠాలు ఉన్నాయి. సమర్థ రామదాసు యొక్క ఈ యొక్క శిష్యులందరూ మహారాష్ట్రలో ఉన్న సతారా జిల్లాలో సజ్జన్ఘట్ అనే గ్రామంలో వీళ్ళందరూ అక్కడ విద్య అభ్యసించి ఈ విధంగా భారతదేశంలో ఉన్న అన్ని మఠాలకు మఠాధిపతిగా వెళ్తూ వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఇవన్నీ వాళ్ళ ఆధీనంలో నడిపిస్తూ ధర్మ పరిరక్షణగా ప్రతినిధ్యము వాళ్ళు పుట్టిన నుంచి వాళ్ళ కాలం మొత్తం ఈ జన్మ బ్రహ్మచర్యానంగా ఉంటూ మఠాధిపతులుగా ఉంటూ స్వామివారి సేవ చేసుకుంటారు వాళ్ళు. ఇందాక మనకు పంతులు గారు చెప్పారు సారంగపూర్ హనుమాన్ టెంపుల్ను ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గురువు గారైన సమర్థ రామదాసు గారు నిర్మించారని. ఇక్కడ ఉన్న విజువల్ చూడొచ్చు మనం సమర్థ రామదాసు గారిని. సో ఈ సమర్థ రామదాసు గారు శాంతి కోసం దేశ సంచారం చేస్తూ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం మొత్తం కరువులో అన్నమో రామచంద్ర అని ప్రజలు అల్లాడుతున్నప్పుడు ఇక్కడ కొందరు మునులతో వచ్చి ఇక్కడ తపస్సు చేశారంట. ఆ తపస్సు ఫలం వల్ల ఇక్కడ పాడి పంటలు వృద్ధి చెంది అందరికీ ఆనందమై సస్యశ్యామలమైంది ఈ ప్రాంతాన్ని. అందుకే ఇక్కడ ఈ కొండపైనే, ఈ ఎత్తైన కొండపైనే ఇక్కడ హనుమాన్ మందిరాన్ని నిర్మించాలని సంకల్పించారంట మన సమర్థ రామదాస్ గారు. మనం ఇక్కడ చూసినట్టయితే శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవితో ఆవులతో చూడచక్కగా చూపరులను ఆకర్షించుకునేలా ఉన్నాడు. అలాగే మనం మొత్తం పైకి చూస్తే కొండ పైన ధ్వజస్తంభము జై శ్రీరామ్ అని రాసి ఉంది. అలాగే అక్కడి నుంచి ఆ పైనుంచి చూస్తే మొత్తం మనకు సారంగపూర్ గ్రామం మొత్తం కనిపిస్తుందంట. ఇక్కడ మనం చూసినట్టయితే సొరంగ మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మూసివేశారు, తాళాలేశారు. కాకపోతే ఈ సొరంగ మార్గం అనేది ఇందూర్ నగరం వరకు ఉన్నదంట. ఒక్కసారి మనం చూద్దాం. ఇది ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క గురువు గారైన సమర్థ రామదాసు గారు కట్టించిన సారంగపూర్ ఆంజనేయ స్వామి టెంపుల్. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఇక్కడ కొందరు మునులతో వచ్చి తపస్సు చేశారంట. ఇది ఈ సారంగపూర్ ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క మహత్యము. జై శ్రీరామ్.